everyone, I am Dr. Sudha from Sudha Hospital. ఈరోజు ప్రెగ్నెన్సీలో చేసే గ్రోత్ స్కాన్ అండ్ డాప్లర్స్ గురించి తెలుసుకుందాం. గ్రోత్ స్కాన్ ఎప్పుడు చేస్తారు? రొటీన్గా అయితే 28 to 30 వీక్స్ మధ్యలో చేస్తాం. ఎందుకు చేస్తాం? సో బేబీ యొక్క గ్రోత్ ఎలా జరుగుతోంది తెలుసుకోవడానికి. ఈ స్కానింగ్లో మనకి తెలిసే వివరాలు ఏంటంటే బేబీ యొక్క హెడ్ సర్కంఫరెన్స్ అండ్ బైప్రెటరల్ డయామీటర్ అండ్ బాడీ మెజర్మెంట్స్ అండ్ ఫీమర్ లెంత్ ఇవన్నీ కూడా చెక్ చేసి ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ వస్తుందన్నమాట. ఈ వెయిట్ లేడీ యొక్క జెస్టేషనల్ ఏజ్కి అంటే తనకు అప్పుడు స్కానింగ్ చేసినప్పుడు ఎన్ని వారాలు ఉంది, బేబీ వెయిట్ ఎంత ఉంది, ఈ రెండు చెక్ చేసి చార్ట్లో ఎంత సెంట్రైల్ ఉందో మనకి తెలుస్తుంది. సో 50th సెంట్రైల్కి దగ్గరలో ఉంటే అది యావరేజ్ సైజు ఉన్నట్టు బేబీ. ఒకవేళ అది 5th సెంట్రైల్ కంటే తక్కువ ఉంటే బాగా అండర్ వెయిట్గా ఉన్నట్టు, ఆర్ 95th సెంట్రైల్ కంటే ఎక్కువగా ఉంటే మ్యాక్రోజోమియా అంటే ఓవర్ వెయిట్గా ఉన్నట్టు గుర్తిస్తాం అన్నమాట. సో ఈ గ్రోత్ స్కాన్ అనేది ఒకసారి చేస్తే కొంతవరకే ఇన్ఫర్మేషన్ వస్తుంది. లీనియర్ గ్రోత్ అంటే 3 to 4 వీక్స్ తర్వాత మళ్ళీ గ్రోత్ ఎలా ఉందో చూసుకుంటే, సో ఇప్పటికీ అప్పటికి గ్రోత్ ఇంప్రూవ్మెంట్ ఉందా అనేది చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డాప్లర్ స్కాన్. సో ఈ డాప్లర్ స్కాన్ అంటే ఏంటి? బ్లడ్ ఫ్లోని కూడా చెక్ చేసే స్కాన్ని డాప్లర్ అంటారు. సో ఈ డాప్లర్స్ మొదటి 3 నెలల్లో ఎందుకు చేస్తాం? ఎన్టీ స్కాన్ టైంలో యూట్రైన్ ఆర్టరీ డాప్లర్ అంటే యూట్రస్ నుంచి బేబీకి యూట్రైన్ ఆర్టరీ ద్వారా బ్లడ్ ఫ్లో వెళ్తూ ఉంటుంది. అది ఫ్లో సరిగ్గా జరుగుతుందా లేదా గుర్తించడానికి, అండ్ అందులో ఏమైనా తేడాలు కనుక ఉంటే ఆమెకి ప్రీ ఎక్లాంసియా అంటే బీపీ వంటిది పెరిగే అవకాశాలు ఉన్నాయి అని కూడా తెలుస్తుంది. అండ్ సెకండ్ ట్రైమెస్టర్ అంటే 5th మంత్ ఆ టైంలో కూడా ఈ డాప్లర్స్ని రిపీట్ చేస్తాం. ఇందులో కూడా ఇటువంటి యూట్రైన్ ఆర్టరీలో ఎలా బ్లడ్ ఫ్లో వెళ్తుంది, తేడా గుర్తిస్తే బీపీ పెరిగే అవకాశం ఏమైనా ఉందా అని కూడా మనం గుర్తించవచ్చు. అండ్ లాస్ట్ ట్రైమెస్టర్ అంటే 7th, 8th, 9th మంత్స్లో డాప్లర్ ఎప్పుడు చేస్తామంటే బేబీ గ్రోత్ రిటార్డేషన్ అంటే గ్రోత్ బాగా తక్కువగా ఉందని గుర్తిస్తే అప్పుడు కంపల్సరీగా డాప్లర్ చేస్తాం. ఈ డాప్లర్స్లో ఏం తెలుస్తుంది? మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ అంటే బేబీ యొక్క బ్రెయిన్లో ఒక ఇంపార్టెంట్ వెజల్లో జరిగే బ్లడ్ ఫ్లోని చెక్ చేస్తాం. అండ్ అంబలికల్ ఆర్టరీ ఫ్లో అంటే బేబీకి మదర్కి మధ్యలో కనెక్షన్గా ఉండే అంబలికల్ కార్డ్లో బ్లడ్ ఫ్లో ఎలా జరుగుతుంది, ఇది కనుక నార్మల్గా ఉంటే బేబీ బాగున్నట్టు. వీటిలో ఏమైనా తేడాలు కనుక గుర్తిస్తే బేబీ హైపోక్సియా అంటే స్ట్రెస్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా గుర్తించి అది మళ్ళీ డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. సో అది కనుక సివియర్ గ్రేడ్లోకి వెళ్తే సో బేబీ స్ట్రెస్లో ఎక్కువ లోనైందని గుర్తిస్తే డెలివరీ కూడా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవండి గ్రోత్ స్కాన్ అండ్ డాప్లర్స్ గురించి విషయాలు. థ్యాంక్ యూ.